ఊర్లల్లా నాటుకోళ్ళని సాత్తుంటారు. సుట్టం వచ్చిందంటే కోడిని కొయ్యాల్సిందే. పండుగలప్పుడు పందెం కోడి దొరికిందంటే పండుగే. మంచిగా బాదం పిస్తా పప్పులు తిని వెరుగుంటది. మసాలా వేసి వండితే రుచికి రుచి, తింటే పైకి బలమని మస్తు కాయ చేస్తారు. పందెంలా గెలిచిన కోడి కంటే ఓడిపోయిన కోళ్ళకే డిమాండ్ ఎక్కువ ఉంటది. గీ ముచ్చట దేనికంటే ఇదెక్కడి కథరు కోడికి సన్మానం చేస్తున్నారు. దండేసి సాల్వా కప్పుతుంటే మస్తు మురుస్తున్నట్టుంది పో. ఇక ఇప్పుడు అన్నకు కూడా అంటల బాదం పప్పు పెడితే మంచిగా బుక్కుతుంది. కోర్టులో అర్రాసైనందుకు కోడికి కొన్నందుకు ఈయనకు సన్మానం చేసిండ్రు. హైదరాబాద్ అత్తాపూర్ ఏరియాల సంక్రాంతికి కోళ్ల పందాల్లో దొరికిరట కొందరు. కోర్టుకు తీసుకపోతే పందెం కాసిన వాళ్ళకు జుర్మానా వేసిండట జడ్జి సారు. మరి కోడిని ఏం చేయాలని అడిగితే అర్రాసు పెట్టమన్నాడట. ఇక కోర్టులనే పాట చాలైంది. 300 రూపాయలకు సురువు అయితే 15 మంది పోటీ పడితే సవాల్ మీద నడిచి గీ అన్న 2300కు తీన్ బార్ చేసుకున్నాడు. తెలంగాణ బార్ల సంఘానికి పెబ్బనట. నేను దీన్ని అలాగే మా ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్ లో మళ్ళీ ఎవరైనా తీసుకెళ్లి దీన్ని కోసుకొని తింటారేమనే ఉద్దేశంతో నేనే తీసుకెళ్ళి మా ఫామ్ హౌస్ లో. పందెం కోడి అంటే ఊసుకో అంటే కొట్లాటకు, కాదంటే కోసుక తింటానికి. కానీ కోడి పానం కాపాడాలని 2000 ఖర్చు పెట్టి కొనడంటే సూపర్ పో. అమ్మయ్య కత్తికి చిక్కకుండా తప్పించుకున్నా అని కోడి మురుస్తుంటే దీని బూర్వీకి చారుగాయకుంటాయారా అని అర్రాసుల పోటీ పడ్డోళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో పో.